కమలా హ్యారిస్ని గెలిపించే బాధ్యత ఇప్పుడు జార్జ్ సోరోస్ తనయుడిది. ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జార్జ్ సోరోస్ మరణిస్తే ఏమీ ఆగదు. జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ని యాక్టివ్ చేసేసాడు. తాజాగా అలెగ్జాండర్ సోరోస్ ఎండార్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు. జార్జ్ సోరోస్కి చెందిన $25 బిలియన్ అలెగ్జాండర్ సోరోస్ అధిపతి. ఈ మొత్తం సంపద ఈ దేశాల్లో తమ కీలుబొమ్మ ప్రధాని అధ్యక్షులను పీఠం ఎక్కించడానికి ఉపయోగిస్తాడు అలెగ్జాండర్ సోరోస్. ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్లో వీళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక భారతదేశంలో లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలకి అలెగ్జాండర్ సోరోస్ దిక్కడానికి పెద్దగా కారణాలు వెతుక్కోని అవసరం లేదు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు కాబట్టి పంజాబ్ రైతుల ఉద్యమ బాధ్యతను రాహుల్ మీద పెట్టినట్టున్నాడు అలెగ్జాండర్ సోరోస్. పార్లమెంట్ భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులతో సమావేశమయ్యాడు రాహుల్. సమావేశం అనంతరం రైతు నాయకులతో కలిసి రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి గల అవకాశాలను చర్చించా. ఎంఎస్పీ ఇవ్వచ్చని తేల్చుకున్నాను. కేంద్ర ప్రభుత్వం మీద ఎంఎస్పీ కోసం ఒత్తిడి తెస్తానన్నాడు రాహుల్. సో డ్రామా ఒకటే, థియేటర్ యజమాని మారాడు. త్వరలో మళ్ళీ రైతు ఉద్యమం చూడబోతున్నాం అనమాట. ఎకో సిస్టమ్ అంటే ఇదే. కేజ్రీవాల్కి బెయిల్ రాదు కదా, అందుకే రాహుల్కి అప్పచెప్పాడు అలెగ్జాండర్ సోరోస్. బదులుగా పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలను కేజ్రీవాల్ నుండి తప్పించి తిరిగి కాంగ్రెస్ చేతిలో పెట్టే ప్లాన్లో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఆ పార్టీని ఎవరు ఏమి చేయనక్కర్లేకుండా దాని అంతా అదే కుప్పకూలే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్కి అప్పచెప్పే అవకాశం ఉంది. ఒప్పందం కుదిరింది కాబట్టి రాహుల్ నేరుగా రైతు నాయకులను పార్లమెంట్ భవనంలోకి ఆహ్వానించి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా వ్యూహం పన్నాడు. కాంగ్రెస్ వాగ్దానాల వలన రైతుల మరణాలు గత సంవత్సరం నుండి చూస్తే ఇప్పటి వరకు కర్ణాటకలో 1182 మంది రైతులు మరణించారు అంటూ ఇండియా టుడే పేర్కొంది. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్. ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశాడు రాహుల్. రైతులు ఎవరు బ్యాంకు రుణాలు చెల్లించొద్దని అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి చెప్తూ వచ్చాడు రాహుల్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కానీ రుణమాఫీ జరగలేదు. రైతుల్ని రుణాలు తీర్చవద్దని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయాక చేతులు ఎత్తేయడంతో ఈ సమస్య పెరిగిపోయింది. తీసుకున్న రుణం కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు 1182 మంది రైతులు. వీళ్ళు ఎంఎస్పీ చట్టబద్ధత గురించి వకాలు తప్పుచుకుని లెక్చర్లు ఇస్తున్నారు. కేఎస్ఆర్టీసీ 15% నుండి 20% వరకు టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిద్ధరామయ్యను కోరింది. జస్ట్ భార్యకు ఉచితంగా ప్రయాణం కల్పించి భర్త దగ్గర ఆ డబ్బులు వసూలు చేస్తుందన్నమాట. దేశాన్ని ఆర్థికంగా దిగజార్చి అయినా సరే జార్జ్ సోరోస్కి బానిసలా బతకడానికి కంకణం కట్టుకున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ.